సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది. మేమందరం సెల్ ఫ్యాక్టరీ అనే పేరుతోటి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు మనసుని కదిలించే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీయాలని మనం వాట్సాప్లో చిన్న చిన్న స్టోరీస్ వస్తాయి సార్. అవి అలా చదివేది లేకుండా దాన్ని ఒక కథ రూపంలో తీస్తే ఎలా ఉంటుందని వాట్సాప్ స్టోరీస్ అని మొదలుపెట్టాం. సూపర్. సో మమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసి మా షార్ట్ ఫిలింని మీరు రిలీజ్ చేస్తున్నందుకు మాకు చాలా చాలా లేదు సార్. నేను ఫస్ట్ చెప్తా, అసలు మీ పేరే బాగుంది, సెల్ఫ్ ఫ్యాక్టరీ అనేది. ఈ ప్రపంచంలో ఎవరికి పుష్ ఎవడు చేయగల నటులే నిర్మాతలు అయితే ట్యాగ్లైన్తో వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత మనలోని భావుకత వ్యక్తపరచడానికి మనకు చాలా అనువైన అవకాశం ఇది. ఎందుకంటే సినిమా అంటే దానికి ఒక కమర్షియల్ యాంగిల్ ఉంటుంది, హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, ఫైట్లు ఉండాలి, డబ్బు పెడితే ఎలా వస్తుంది అని. ఇప్పుడు ఒక ప్యాషన్ ఉంటే చాలు, యూట్యూబ్ వచ్చాక మంచిగా తీస్తున్నారు. వసంత్ గారు ఎన్నో ఏళ్ల నుంచి నాకు తెలిసిన వ్యక్తి, మంచి కళాకారుడు. వాడు పిల్లలిద్దరు కూడా అద్భుతమైన కోమలి సిస్టర్స్ అని చేశారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు నా చేత ఇది ఇనాగ్రేట్ చేయటం బాగుంది. దీని పేరు నాన్న ఉత్తరం. సస్పెంటెన్స్లో నేను చెప్పను, చూసి తీరాల్సిందే. మనసులు విశాలమైతే ఇళ్ళు ఇరుకు కావు. ఎప్పుడైనా మనసు విశాలం అయినప్పుడు ఇల్లు ఇరుకు కాదు. ఆ మనసుని ఎలా విశాలపరచుకోవాలి, పక్క వ్యక్తికి మనం కొద్దిపాటి మనలో ఉన్న మానవత్వంతో పక్క వ్యక్తికి ఎలా సాయం చేయొచ్చు అనే నేనంతా చెప్తే సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. బట్ వెరీ హార్ట్ టచ్, హైలీ ఎమోషన్. ఎండ్ దాకా చూడండి మీరు. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ టెలిఫిలిము. నేను కథ వినంగానే చాలా మురిసిపోయాను. ఎందుకంటే నా నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది. నేను ఎవరికైనా సహాయం చేయాలంటే అసలు నో అనే మాట నా నోటంబడి రావడానికి నేను ఆలోచిస్తాను ఫస్ట్. అంటే బై నేచర్ ఐఎమ్ లైక్ దట్. సో ఈ ప్రపంచం అంతా ఇంక్లూజివ్ ప్రిన్సిపల్. సొంత లాభం కొంత మాని పొరుగువాడికి పాటుపడమని చెప్పినట్టుగా ఈ టెలిఫిలిం అద్భుతంగా ఉంది. మీరు కూడా చూడండి. ఇట్స్ ఎ ప్రైడ్ అండ్ ఆనర్ ఫర్ మీ టు జస్ట్ లాంచ్ దిస్ ఆన్ టు ద యూట్యూబ్. నాన్న ఉత్తరం. వండర్ఫుల్. ఈ టెలిఫిలిం అందరూ బాగా చూడండి, వైరల్ అవ్వాలి. దీనిలోని కాంటెంట్ని మనం బ్లాటింగ్ పేపర్లాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు కూడా చాలా బాగుంటుంది. ఇది మనసుకి హత్తుకునే కథ, మంచి వ్యక్తులు తీసిన కథ, సరదాగా తీసిన సందేశం ఉన్న కథ. కాబట్టి మీరు అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్ సార్.